హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఒక 20 రూపీస్ లోపల మనం ఇక్కడ డిజైన్ కింద ఇలా వేసుకోవచ్చండి. లేస్తోని కుందన్స్తోని ఇలా డిజైన్ వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ రౌండ్ నెక్తో స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతాను దీనికి నేను లేస్ వేస్తున్నాను. చూడండి, ఇది మనకు ఒక 10 రూపీస్ పర్ మీటర్ ఉంటుంది. ఏంటి లేసు, ఇదిగోండి ఈ లేస్ అంతా కూడా నెక్కు చుట్టూ రౌండ్ అంతా కుట్టేస్తున్నాను. ఇలా మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలా డిజైన్ కింద వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేశాను. ఇది వైట్ది ఎందుకు వేస్తున్నానంటే, శారీ వచ్చేసి వైట్ ఉంది, అందుకోసం అని చెప్పేసి వైట్ లేస్తోని వేస్తున్నాను. చీర వైట్ ఉంది కాబట్టి వైట్ లేస్ వేస్తే దానికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. ఇక ఈ లేస్ అంతా కూడా బ్లౌజ్కు చుట్టూ రౌండ్కు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కిందికి మనకు రౌండ్గా ఉంటుంది కదా, అక్కడ ఈ లేస్ అనేది కాస్త వెడల్పు ఉంది కదా, అప్పుడు లూజ్ వదిలిపెట్టి వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. ఏంటి రౌండ్కు. ఇప్పుడు ఈ లేస్ అంతా కూడా ఈ రౌండ్ నెక్కు అంతా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం లాక్కుంటూ కుట్టద్దండి, లేస్ వేసేటప్పుడు లూజ్గా వదిలిపెట్టాలి. లూజ్గా వదిలిపెడితేనే మనకి రౌండ్ నెక్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేసాను కదా. ఇప్పుడు దీనికి నేను కుందన్స్ కుట్టాలని అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ కుందన్స్ ఇది ఒక 10 రూపీస్కి వచ్చేసినాయి మనకు కుందన్స్ ప్లస్ చిన్న చిన్న పూసలు కూడా వేస్తున్నాను. ఇక అన్నీ కలిపి మనకు మొత్తం 20 రూపీస్ లోపల వచ్చేసినాయండి ఇవి. ఇదిగోండి ఈ చిన్న పూసలు, ముత్యాల లాంటి పూసలు ఇలా తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ కూడా కుందన్స్ ఇలా కుట్టేసుకొని, మనకు హోల్స్ ఉన్నాయి కుందన్స్కు, అందుకనే నేను సూది దారంతో 4 వరుసల దారం పెడితే గట్టిగా ఉంటుందని చెప్పేసి 4 వరుసల దారం పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇవన్నీ హోళ్ళలోంచి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా. ఈ పూసలన్నీ కూడా సైడ్కు ఇలాగే కుట్టుకోవాలి. 4 వైపులా 4 పూసలు కుట్టాను. ఇంకా రౌండ్ కూడా కుట్టొచ్చు, కాకపోతే ఇప్పుడు నేను సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇది 4 పూసలు ఇటువైపు అటువైపు స్టిచ్చింగ్ చేశాను నేను. ఇలా పూసలు మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది బాగుంటుందని చెప్పేసి ఇలా వేశాను. ఇలా కుందన్ చుట్టూ కూడా మనం పూసలు కూడా అలా కూడా కుట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇలా కుట్టేసాను చూడండి, ఇదిగోండి ఇలా. ఇక అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి రౌండ్కు. కాస్త ఇప్పుడు లేస్కు కొద్దిగా మనం గ్యాప్ వదిలిపెట్టేయాలి. గ్యాప్ వదిలిపెట్టేసి కుందన్స్ కుట్టుకోవాలి. ఇలా ఫస్ట్ కుందన్ కుట్టుకున్న తర్వాత మనం మళ్ళీ పూసలు కుట్టుకోవాలి. ఇది గమ్తో కూడా పెట్టచ్చండి. గమ్తో పెడితే ఏంటంటే 1-2 వాషుల్లో మనకంతా ఊడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను సూది దారంతో ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సూది దారంతో చేస్తే మనకు ఊడకుండా గట్టిగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కాకముందు అయితే మనకు ఫ్రీగా కుట్టొస్తుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకు ఫ్రీగా కుట్టాలంటే అది కుట్టడానికి కొంచెం మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ కుట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. అట్లయితే మనకి ఈజీగా మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి మనకు చక్కగా రావాలంటే సరిగా రాదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మీరు కుట్టాల్సింది ఉంటే కనుక మీరు బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కుందన్స్ అని కుట్టినాక అప్పుడు మళ్ళీ జాయింటింగ్ చేసుకోండి, అలా మీకు ఈజీగా అవుతుంది. ఇక కుందన్స్ అన్నీ ఇలాగే కుట్టుకోవాలండి. మనకి ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రౌండ్ నెక్ అంతా స్టిచ్చింగ్ చేశానండి. ముందు వైపు కూడా వేసుకోవచ్చు మనకు ఒకవైపు, ఎందుకంటే ఇటువైపు మనకు పళ్ళు వస్తుంది కాబట్టి ఫ్రంట్లో మనకు ఒకవైపు వేసుకుంటే సరిపోతుంది. ఈ కుందన్స్ అన్నీ కూడాను ఇదిగో చూడండి ఇలా చక్కగా వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.